జూన్ 21 పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చింది. పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇది అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి. ఇంతటి విశేషమైన రోజున సింహరాశి వారు ఏ 2 వస్తువులు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఏ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల సింహరాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనే అంశాలను ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకుందాం. కానీ ఆ వస్తువుల్లో మొదటి వస్తువు గోవు బొమ్మ. ఆవు దూడ బొమ్మ ఉంటే ఇంకా మంచిది. పౌర్ణమిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజా గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. గోవు అంటే లక్ష్మీ స్వరూపం. గోవులు సకల దేవతలు కొలువై ఉంటారు. గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తూ ఉంటాం. అందుకే గోవును గోమాతగా పిలుస్తారు. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రం చెబుతోంది. గోవు బొమ్మను పూజా గదిలో పెడితే చాలు, మనకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుకే పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజా గదిలో పెట్టండి. ఇలా పెడితే సకల దేవతల